సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఇక్కడ అందరిని అడిగితే వాడు ఎంత బలా దూరం చెప్తాడంటే ఆడెంత గాలికి పెరిగినదని, అందువల్ల ఆడికి తల్లిదండ్రుల మీద గౌరవం లేదు. పెళ్ళైన 3 నెలలకే బయటకు వెళ్ళిపోయినా. నక్షత్ర పెందుర్తిలో ఉన్నటువంటి సుజాత నగర్ లో ఉన్న అత్తింటికి చేరుకుంది. నిన్నటి నుంచి కూడా తన భర్తను మీడియా పోలీసుల ముఖంగానే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి ఆమె తను ఒక బాధితురాల్ని, ఎందుకంటే తన భర్త చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా మీడియా ముందు వెల్లబుచ్చుకుంది. పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే నిన్న అక్కడి నుంచే ఏదైతే నిన్న లొకేషన్ నుంచే అత్తయ్యకి కూడా కాల్ చేసి, అత్త మీ సపోర్ట్ నాకు కావాలి, నేను ఎలాంటి దాన్నో మీకు తెలుసు, ఈరోజు మీ అబ్బాయి తేజ చాలా చెప్పడానికి కూడా అసహ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, నన్ను ఏం చేయమంటారు అని ఆమె తన అత్తతో ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడు, ఖచ్చితంగా నువ్వు చాలా మంచిదానివమ్మా, వాడు అలా చేస్తాడు అని అనుకోలేదు, లగ్జరీ లైఫ్కి అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నాడు, నేను మీకు సపోర్ట్గా ఉంటాను అని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకే తను తన అత్త మామను కలిసేందుకు వచ్చింది నక్షత్ర. అయితే అక్కడి నుంచి అత్త నుంచి ఒక రకమైన సపోర్ట్ వస్తే మామయ్య మరొక రకంగా ట్రీట్ చేస్తున్నారు. తేజ వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడించాం సుమన్ టీవీ ద్వారా. ఎందుకంటే నక్షత్ర ఆరోపిస్తుందన్ని ఆరోపణలేనా, వాస్తవాలు ఉన్నాయా, అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన చెప్తున్నారు, పెళ్ళైన తర్వాత చాలా మారిపోయాడు నా కొడుకు, పెళ్లికి ముందు వరకు నా కొడుకు పెళ్ళైన తర్వాత సినిమాల్లోనికి వెళ్ళిన తర్వాత నా చెయ్యి దాటిపోయాడు, కాబట్టి తను ఏం చేస్తున్నాడో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను, తను ఇలా చెయ్యొద్దు అని చెప్పే పరిస్థితిలో కూడా నేను లేను అని ఆయన ఒక తండ్రిగా తన బాధ్యత ఏంటో కూడా సుమన్ టీవీతో షేర్ చేసుకోవడం జరిగింది. నక్షత్ర అలాగే వాళ్ళ మదర్ కూడా మనతో పాటు ఉన్నారు. సో అత్తింటికి వచ్చింది చాలా ఆశతో, ఎందుకంటే ఒక భర్తని ఎదుర్కోవటానికి తన తల్లిదండ్రుల సపోర్టే కాదు, తన అత్త మామ సపోర్ట్ కూడా కావాలని కోరుకుంది నక్షత్ర. అందుకే ఉదయం 7 గంటలకే అత్తింటికి చేరుకుంది, మామయ్యతో మాట్లాడింది. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయితే గనక ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో కూడా ఒకసారి చూద్దాం. నక్షత్ర, మీ అత్తతో నిన్న మాట్లాడారు, ఆమె ఒక రకంగా మాట్లాడారు, మీకు సపోర్ట్ గా ఉన్నాను, వాడు ఇలా మారిపోయాడని అనుకోలేదు అని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అత్తయ్య గారు మాట్లాడారా, మీ మామయ్య గారితో మాట్లాడారా, ఏం చెప్తున్నారు? మా అత్తయ్యతో మాట్లాడుతుంటే ఆవిడేం మాట్లాడలేకపోతున్నారు, ఎందుకంటే నేను ఆవిడని కొట్టేశారంటే శుభ్రంగా నాతో మాట్లాడారని చెప్పేసి మీడియాలో వచ్చిందని చెప్పేసి ఇప్పుడు కూడా మీ ముందు కూడా ఆవిడని మాట్లాడనివ్వటం లేదు. ఆవిడ చెప్తుంది కదా ఆడ ఎలాంటోడు, ఎంత వ్యసనాలకు అలవాటు పడ్డాడో, ఆవిడ ఇలా నోరిప్పుతుంది చెప్తుంటే ఆయన వచ్చి గసుకుని వెళ్ళిపోతున్నాడు, రూమ్లో పంపించారు ఆవిడని. సో ఆయన వర్షన్ చూశారు కదా, మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతుంటే ఆయన గురించి ఏమో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను వదిలేశానని చెప్తున్నాడు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. మొత్తం ఈ కాలనీ అంతగా ముందు షాప్కి వెళ్ళి కనుక్కుంటే పెళ్లికి ముందు ఆ మహా మనిషి తేజ అలాంటోడు మొత్తం ఇక్కడ కాలనీ అందరూ చెప్తారు, మొత్తం అందరూ చెప్తాడు. సిగరెట్ ఏంటి, తాగుడేంటి, తిరగడాలేంటి అమ్మాయిలతోని, ఒక్క హ్యాబిట్ కాడి మొత్తం ఈ కాలనీ అంతా చెప్తుంది. ఒకసారి పిలిచి అడగండి. ఇప్పుడు మీ భర్త ఉంటున్న అమ్మాయి వంశీ ధర్మజ్ఞతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మీ బాధ కోసం లేకపోతే మీ బాండింగ్ కోసం చెప్పే ప్రయత్నం చేశారా? చాలా ఒక 3-4 టైమ్స్ చెప్పున్నాను తనతోని, ఇట్లా నాకు మ్యారేజ్ అయిందని నీకు తెలుసు అంటే తెలుసు, పాప ఉంది అన్నీ తెలుసు, అయినా నువ్వు ఎక్స్ పార్టీ అయిపోయావు ఎప్పుడో, మీరు ఎప్పుడైతే కేసులు వేసుకున్నారో అన్నీ ఇంకొదిలే, ఇప్పుడు నా మొగుడు నాకు సొంతం. నిన్న ఇక్కడికి వెళ్ళారు, వాళ్ళిద్దరూ ఉంటుండగానే మీడియాకి లేకపోతే పోలీసులకి వాళ్ళ వ్యవహారం చూపించే ప్రయత్నం మీరు చేశారు. నిన్న అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత కూడా స్టేషన్ కి రండి 2 పార్టీస్ అని కూడా చెప్పారు కదా, నిన్న మీరు స్టేషన్ కి వెళ్ళారా, అమ్మాయితో అక్కడ కూడా మాట్లాడారా పోలీసుల సమక్షంలో? నేను స్టేషన్కి వెళ్ళానండి, 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కానీ ఆ అమ్మాయి రాలేదు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పట్టుకెళ్లారు. మరి పట్టుకెళ్ళిన తర్వాత అమ్మాయి స్టేషన్కి కదా రావాల్సింది, ఇప్పుడు అమ్మాయి కాదు అబ్బాయి రావాలి కదా. ఇద్దరిని స్టేషన్కి పట్టుకెళ్ళినప్పుడు ఇద్దరు స్టేషన్కి రాకుండా మధ్యలో ఎస్కేప్ అయిపోయారు. అంటే నేను మీకు చెప్పాను కదా, అంతే, వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంట, సో వాళ్ళు ఏమైనా చేయగలరు, ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ చేసైనా వాళ్ళు తప్పించుకోగలరు. సో ఇక్కడ నేనే పోరాడాలి, అంతే, నేనే ఇటు అటు తిరిగి వీళ్ళని వాళ్ళని బతంలాడుకోవాలి. మీడియా సపోర్ట్ లేకపోతే నాకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. నిన్న 3 టౌన్ లో ఏమైనా కేసు ఫైల్ చేశారా? కంప్లైంట్ రాసిమ్మన్నారు, తర్వాత వాళ్ళని పిలిపించి మాట్లాడుతారు. మరి మీరు క్వశ్చన్ చేయలేదా? నిన్న అక్కడికి వచ్చారు, ఒక సార్లు అడిగాను మేడం, నేను అక్కడ కానిస్టేబుల్స్ ని ఎస్ఐని అందరినీ అడుగుతున్నాను, వచ్చినమ్మ ఏదండి, తను అంతకన్నా మాకన్నా ముందు స్టార్ట్ అయింది కదా, తను రాలేదు ఎందుకంటే నాకు తెలియదేమ్మా, కేసు అయితే వచ్చింది కానీ అమ్మాయి ఎక్కడుందో మాకు తెలియదు అంటున్నారు.
ఎక్కడుందో తెలీదు అంటే వాట్ డస్ ఇట్ మీన్? నాకు అర్థం కాలేదు అసలు. అంటే ఎలాగ తీసుకోండి అంటే పోలీసే మాయం చేసి ఉంటాడు వాళ్ళిద్దరు. నక్షత్ర, మీ మామయ్య చెప్తున్నారు మా అబ్బాయే కానీ తను నా కంట్రోల్లో లేడు, అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎందుకంటే కోడలు కొడుకు ఇద్దరు కూడా పెళ్ళయిన తర్వాత ఒక 3 రోజులు మాత్రమే మాతో పాటు ఉన్నారు. తర్వాత వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ చూసుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళదే అని వదిలేసాము. కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి గ్రిప్పు లేదు, వాళ్ళ కోసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని చెప్తున్నారు. మీ మామయ్య మాటల్ని నువ్వు ఎలా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. పెళ్లి చేసుకుంటారు, ఫారిన్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్. అప్పుడు ఇక్కడ ఇంట్లో ఉన్న ఇన్లాస్ వదిలేస్తారండి? మీరు చెప్పండి. ఫారిన్లో జాబులు చేస్తున్న వాళ్ళు ఇక్కడ అత్తమామలు వదిలేస్తారా? ఫారిన్లో ఉన్నారు, మీరు సస్తే సావండి, బతికితే బతకండి అని వదిలేస్తారా? ఇప్పుడు పెళ్ళయింది, ఆ అబ్బాయి ఇక్కడ ఉండలేను, మనం వేరేగా ఇండివిజువల్గా ఉండాలని నా కోరిక అని చెప్పి నన్ను వేరే ఇంట్లో పెట్టాడు. ఆ అబ్బాయికి ఇక్కడ భయం లేక ఆ మాట అడిగి నన్ను చెప్పి తీసుకెళ్ళిపోయాడు. పెళ్ళైన కొత్తలో నేనేం మాట్లాడతానండి? ఉండమంటే ఉంటాను, వెళ్ళిపోదామంటే వెళ్ళిపోతాను. భర్త ఏం చెప్తే అది చేస్తాము. తను అదే అన్నాడు వెళ్ళిపోదామని. మరి నేను పట్టించుకోలేదు అంటే అడిగే బాధ్యత వాళ్ళ తండ్రికి ఉంటది కదా. ఎవడరా మీరు వెళ్ళిపోవడానికి, మీరు ఇక్కడే ఉండండి అంటే ఉంటాం కదా. వాళ్ళ బాండింగ్ అది. వాళ్ళు తెలుసుకోవాలి. మీరు చాలా హోప్ తో వచ్చారు. నిన్న మీ అత్తయ్యతో మాట్లాడినాక తను నాకు చాలా సపోర్ట్ గా ఉంది, మా మావయ్య కూడా సపోర్ట్ చేస్తారని ఉదయం 7 గంటలకే ఇక్కడికి వచ్చారు. వాళ్ళ మాటలు చూస్తుంటే మీకు సపోర్ట్ గా ఉంటారనిపిస్తోందా? ఒకవేళ సపోర్ట్ లేకపోతే మీరు ఈ ఫైట్ ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? నిన్న మా అత్తయ్య మాటలు విని నాకు చాలా సపోర్ట్ వస్తుందని నేను యాక్చువల్లీ చాలా ఫీల్ అయ్యాను. బట్ ఆవిడ ఎప్పుడైతే నేను మీడియాలో ఆవిడది కూడా టెలికాస్ట్ అయిందో ఆవిడని కూడా బాగా అబ్యూస్ చేశారంట లాన. మరి ఇంకా ఆవిడ కూడా బయటకు రాదని ఇంక అర్థమైపోయింది. మరి కొడుకు కదండి, కొడుకు పెద్ద టెర్రరిస్ట్ అయినా తల్లిదండ్రులు సమర్థిస్తారు అనడానికి మా మామయ్య గారు పెద్ద ఎగ్జాంపుల్. మా తండ్రి వెనకేసుకొస్తున్నాడు కదా. కొడుకు ఎదవైనా సరే అంతే. ఆయన కొడుకులు అందరూ అంతేనండి, అందరూ అంతే. అందరూ బాగోతారు బయటకు తీసుకెళ్ళాలంటే బోల్డ్ తీసుకురావాలి. అమ్మా, మీరు కూతుర్ని పట్టుకొని వచ్చారు. వాళ్ళు మంచి వాళ్ళు అని కూడా నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు మంచి వాళ్ళండి, వాళ్ళ అబ్బాయి చేస్తున్నది వాళ్ళకి ఏమీ తెలీదు. ఇప్పుడు నిన్నంతా తెలుసుకున్నారు కదండి, మీరు ఏం చెప్తారు అన్నా కూడా ఆయన నుంచి ఏం సమాధానం రావట్లేదు. ఇప్పుడు నిన్న 12 అవుతుంది, నిన్న మధ్యాహ్నం 12 గంటల్లోని వాళ్ళ ఆఫీసర్ని చెప్పుకునే రూమ్లోని వాళ్ళిద్దరూ చీకట్లో దొరికిపోయారు రెడ్ హ్యాండ్లుగానా. అంటే చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు ఏంటి అది తప్పు అని. వాళ్ళు చేస్తుంది తప్పుడు పని కాబట్టి ఆ టైంలో వాళ్ళిద్దరు పడుకున్నారు, బెడ్ ఉంది, అన్నీ క్లియర్ కట్గా మీడియా వాళ్ళు ఉన్నారు, మీడియా తీసింది, పోలీసులు ఉన్నారు, అన్నీ చేశారు. మరి ఒక తండ్రిగా తప్పు అని చెప్పలేకపోతున్నాడు ఏంటి, తెలియదు అని చెప్తాడు ఏంటంటే. అతను ఎర్రాడా? అతను ఏమైనా అంత ఎర్రాడైతే పిల్లల్ని ఎలా పెంచుతాడండి? తప్పు అని చెప్పలేకపోతే చెప్పండి. కట్నం నేను చేతులారా తీసుకోలేదు. ఒకవేళ వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు కాబట్టి అల్లుడిని బాగా చూసుకోవాలి కాబట్టి ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కాక అంటున్నారు ఆయన. ఇప్పుడు కట్నం ఉంది అతని చేతిలో పెట్టాం కదండి, మధ్యవర్తి చేతిలో పెడతాం. నేను తీసుకోలేదు అంటాడు. ఆడపడుచు కట్నాలు ఆడపడుచు చేతిలో పెడతాం, అది నేను ముట్టుకోలేదు అంటాడు. అంత తెలివిగా మాట్లాడిన మేమేం మాట్లాడతామండి? మీరు ఇవ్వలేదు అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళకి బాగా ఉంది, కూతురుకి బాగా చూసుకుంటాడు అని కొడుకు ఇచ్చి అల్లుడికి ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు కట్నం తీసుకోవడం అనేది మామూలుగా నేరం అండి. డైరెక్ట్గా నేను తీసుకున్నాను తండ్రి చెప్పడండి, తీసుకున్నాను కూడా చెప్పరు. తీసుకున్నానని ఎలా చెప్తాడండి? అది ఎవరు మీరు అడిగినా చెప్పరు. తేజ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇక్కడైతే నాకు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించింది. ఫస్ట్ వాళ్ళ మదర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే సినిమాల్లోనికి వెళ్ళిన తర్వాత చాలా చేంజెస్ కనిపించాయమ్మా, లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు, తర్వాత ఇలాంటి రకాలైన హ్యాబిట్స్కి అలవాటు అవ్వడం అని ఆమె చెప్తుంటుంటేనే ఆమె చెప్పడానికి కన్సర్న్ పర్సన్ కాదు, షీ స్టెప్ మదర్ అని అతను చెప్తున్నాడు. సో అట్లా నేను కూడా ఖండించాను. ఒక తల్లి లాంటి తల్లిని మీరు ఎట్లా చెప్తారండి అని నేను చెప్పినప్పుడు కూడా నా కొడుకు కోసం నాకు తెలిసింది నేను చెప్తాను అంటూ ఆయన సుమన్ టీవీతో కొన్ని మాటలు షేర్ చేసుకున్నారు. పెళ్ళి అవ్వకముందు వరకు తను నా కంట్రోల్లో ఉన్నాడు. పెళ్ళి అవ్వకముందు కన్నా సినిమాల్లోనికి వెళ్ళకముందు, సినిమా అంటే నా కొడుక్కి చాలా ప్యాషన్. నాకు 4 పిల్లలు, అందులో 2వ వాడు తేజ. తనకి సినిమాలంటే చాలా ఇష్టం, ప్యాషన్. కానీ మేము వద్దన్నాం. అయినప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, అయినప్పటికీ కూడా తను ఇంట్రెస్ట్గా వెళ్ళాడు. అలా సినిమా ఆడిషన్లోనే వీళ్ళిద్దరికి, నక్షత్రకి తనకి పరిచయం ఏర్పడింది. పెళ్లి కూడా చేసాం చాలా గ్రాండ్గా. ఉన్నంతలో వాళ్ళు కూడా, నక్షత్ర వాళ్ళ ఫ్యామిలీ కూడా హై ప్రొఫైల్ కాబట్టి బాగా చూసుకోవాలి, అల్లుండని ఇస్తే ప్రాపర్టీస్ ఇచ్చి ఉండొచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు. రెండోది ఏంటంటే, ఒక తండ్రిగా మీ బాధ్యత ఏంటి అని మనం క్వశ్చన్ చేసినప్పుడు ఆయన చెప్తున్న సమాధానం ఒకటే, నా దగ్గర ఉంటే, నా కంట్రోల్లో ఉంటే నేను వాళ్ళ కోసం ఏదైనా చెప్పగలను, కొడుకు కోసం, కోడల కోసం. వాళ్ళు ఎప్పుడైతే
గడప దాటి బయటకు వెళ్ళిపోయారో, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలీదు. ఇక్కడ సుజాత నగర్ లో ఉంటున్న ఇంటికి మా అబ్బాయి వచ్చి కూడా, చిన్న ముసలివాడలో ఉంటున్న ఇంటికి మా అబ్బాయి వచ్చి కూడా దాదాపు 4-5 సంవత్సరాలు అవుతోంది. ఫోన్లో మాత్రం టచ్లో ఉంటాం, కానీ ఫోన్లో కూడా వాళ్ళ పర్సనల్ విషయాలు ఏవి చెప్పడు. మరి మనవరాల పరిస్థితి ఏంటని అడిగినప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యతే, ఈ వయసులో మేమేం చెప్పగలుగుతాం, మేమేం బాధ్యత తీసుకోగలుగుతాం, ఈ విషయంలో ఎలాంటి జడ్జ్మెంట్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా లేము అనేది ఆయన వెర్షన్ చెప్తున్నారు. సో ఇమీడియట్ గా నక్షత్ర వాళ్ళ మదర్ కూడా వారించే ప్రయత్నం చేశారు. ఒక తండ్రిగా బాధ్యత తీసుకోవాల్సింది పోయి మీరు నాకేం తెలియదు అని తప్పించుకునే ప్రయత్నం ఎలా చేస్తారు అని కూడా అతను చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఒక తల్లిగా కూతురు కాపురం ఇలా అయిందని నిన్నటి నుంచి తిరుగుతున్నారు, కేసులని దిశలో కూడా కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు, నిన్న 3 టౌన్ లో కూడా కంప్లైంట్ ఫైల్ అయింది. ఇప్పుడు అతని మాటల్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు నక్షత్ర పరిస్థితి ఏంటమ్మా? అదండి, అతను ఒక తండ్రిగానే ఒక కొడుకు కాబట్టి బలాదూరుగా వదిలేశాను, పెళ్ళైన తర్వాత వదిలేశాను. ఒక తండ్రి అనే మాటలు కాదండి అవి. ఇక్కడ నా కొడుకు నా కంట్రోల్లో లేడు అనడానికి ఏం లేదండి. వాళ్ళందరూ కొడుకుల కంట్రోల్లో ఉంటాడండి తండ్రి. అతను డబ్బు ఉంటే చాలు, కొడుకు అక్కడికి వెళ్ళిపోయి తెచ్చినా ఇస్తే చాలు అతనికి డబ్బులు. అప్పుడప్పుడు మా దగ్గర తీసుకున్న డబ్బులే ఇతను ఇవ్వలేదు. బ్యాంక్ స్లిప్పులు కూడా ఉన్నాయి ఇతనికి డబ్బులు వేసినవి, ఆ డబ్బులే మాకు ఇవ్వలేదు. ఇంకా కొడుకు కోసం ఏం కంట్రోల్లో పెడతారండి ఇతను. అప్పుడు అతను ఫోన్లో మాట్లాడినవి వేరేగా ఉన్నాయండి. ఎదవులు పుట్టారమ్మా, నాకు ఎదవులు పుట్టారు, నేను ఏం చేయగలనమ్మా అని మాకు బ్రతిమాలుకున్నారు అతను. ఇప్పుడు వచ్చి అంత ఇదిగా ఒక రూమ్లోని ఒక అమ్మాయితో కొడుకు దొరికిపోతే నాకేమీ తెలియదు అనే తండ్రిని ఇతన్నే చూస్తున్నానండి నేను. చిన్న పిల్లల్ని అడిగినే వాళ్ళు ఏదో బ్యాడ్ పని చేస్తున్నారు, అందుకే డోర్ వేసుకొని ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకి ఒక ఆఫీస్ రూమ్ అని చెప్తున్నాడు ఆ ఎదవ. కొడుకు అనేవాడు బలాదురుగా వదిలేస్తే తండ్రిని అంటారండి.